ఇచ్చిన కొడుకు రెండు నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు. నిన్ను ఎవరు పిలిచారు అసలు? రెండు నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు. కూర్చోండి బాస్, ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి. ఏ చిన్న కుర్చీల విషయం, కూర్చోండి ప్లీజ్, ప్లీజ్. ఉండండి అట్లా మాట్లాడండి. సీనన్న ఏం చెప్పిండంటే అంబర్పేట వాళ్ళు కనబడతలేరని చెప్పిండు. కొంచెం అంబర్పేట వాళ్ళు అందరు చేయలేపుని, అంబర్పేట వాళ్ళు చేయలేపుని. అంబర్పేట్ కూర్చోండి. సనత్ నగర్, సికింద్రాబాద్ కూర్చోండి. జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఓకే. నాపల్లి, ఓకే. ముషిరాబాద్, ఓకే. ఇప్పుడు మన దాసోజీ శ్రవణ్ గారు మాట్లాడాలను. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మాజీ చైర్మన్ గారు శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుకోవచ్చు. సభాధ్యక్షులు జూబ్లీ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు, గౌరవ రాజకీయాలలో ఏది శాశ్వతం కాదు, అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. రాజకీయాల్లో మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ నిరంతరంగా ప్రజల కోసం నిలబడినటువంటి పార్టీ, ప్రజల కోసం నిలబడినటువంటి నాయకుడే చివరగా మిగిలేటువంటి అంశాలు. ఇక సంక్షేమం, అభివృద్ధి, కేసీఆర్ గారు చేసిన పరిపాలన మన రాష్ట్రమే కాదు దేశమంతా కొనియాడింది. కొత్తగా మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు.